ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు, ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడు ఏంది, ఏమైతుంది వీళ్ళందరిది? ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు బోన్లు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది? ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు అంటే అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరి మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి ముక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయి వచ్చిన వాళ్ళమయ్యా. అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు? మీరు, మన పార్టీ. జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును. ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతారు అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని. ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోరుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు, ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి, భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే, ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. సంధ్యా శ్రీధర్ రావు అని మీరు వినే ఉంటారు. ఒక 100 కేసులు ఉన్నాయండి, క్రిమినల్ కేసులు అతని మీద ఉన్నాయి. సంధ్యా కన్వెన్షన్ ఎండి అతను నాకు 2018లో పరిచయం, TV5 ద్వారానే పరిచయం నాకు. నేను అతని గురించి చెప్పాల్సిన టైంలో మీకే చెప్తాను. ఫస్ట్ నేను అది ప్రెస్ క్లబ్ లో కూడా ఒకసారి చూసాను. కొన్ని విషయం నేను అది ఇంకా ముందు, ఇప్పుడు అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్పకూడదు మీకు. నాకు 2018లో పరిచయం. బహుశా నా జీవితంలో అతనికి చేసిన సహాయం ఎవరికి చేయలేదండి. ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి
వారికి అసలు ఎన్ని పనులు చేసి పెట్టానో, ఎంత సహాయం చేశానో ఆయన దగ్గర పనిచేసే సృజన్ అడగని చెప్తారు. నేను అనుకుంటా ప్రపంచం మొత్తం మీద అతను చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఇంకెవరు చేయరండి. అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక పోలీస్ ఆఫీసర్. నేను చెప్తాను, ఒక 15 రోజుల్లో మీకే ఇంటర్వ్యూ ఇస్తా, ఆ పేర్లు కూడా చెప్తా. వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి నయం డబ్బులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని నానా ఇబ్బంది పెట్టారండి. సరే, ఇవన్నీ వేరే ఎత్తు. అయితే నేను అతని సహాయం చేసే కార్యక్రమంలో మనకి మాలా చౌదరి గారు అని చెప్పి మిలిటరీ వైఫ్ అండి, 65 years. తర్వాత త్రిషా సిల్క్స్ వీళ్ళు అమృత మిశ్రా గారు, ఒక 70-80 మంది నన్ను కలిశారండి. TV5కి వచ్చి మాట్లాడితే ఇక్కడ TV5 ఆఫీస్ కరెక్ట్ కాదండి, మీరు 5 రండి నేను మాట్లాడతారంటే ఒక 5 వచ్చారు. 5 వచ్చిన తర్వాత చెప్పారు, సాంసరాజ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా, మీరు ఇదిగో 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 అని చెప్తే నేను బాధపడ్డానండి. మిమ్మల్ని ఇంత మోసం చేశారా, మిమ్మల్ని ఎంత మోసం చేశారా, అన్ని కేసులు చూసిన తర్వాత నేను ఆపేశాను. ఇంకా అతనితో తిరగడం ఆపేశాను, అది చేయడం ఆపేశాను. అతను నా మీద కక్ష కట్టి కొన్ని విషయాలు, అతను రాజు న్యూస్ కొన్నాళ్ళు లీజు నడిపాడు. విజయసాయి రెడ్డి గారు పేమెంట్ చేసేవాడు రాజు న్యూస్ శాలరీస్ మొత్తం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు టీవీలో చెప్పారు నా గురించి, రాజు న్యూస్ అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు లేదండి, ఒక 15 రోజుల క్రితం లక్ష్మీ మేడం అని HM టీవీలో చాలా గొప్ప వ్యక్తి, మంచి పాత్రికేయురాలు, ఇప్పుడు అద్భుతంగా నడుపుతున్నారండి. అయితే ఈ ఇష్టం వచ్చినట్టు నా గురించి చేయటం అనమాట, నాకు సంబంధం లేని విషయాలు వేయటం అనమాట. ఎక్కడ ప్రపంచంలో క్రైమ్ జరిగినా నా ఫోటో వేయటం, నా ఫ్యామిలీ ఫోటో వేయటం, నాకు సంబంధం లేని అంశాలు. నేను మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, TV5లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, డిబేట్ కండక్ట్ చేస్తాను. ఇదిగో సాంబశివరావు అరెస్ట్ అంటే ఇతను చేసేది సాక్షి వేయటం. సాక్షి, రాజు న్యూస్ ఇద్దరు ఒకలే నడిపారండి. శ్రీధర్ రావు గారికి, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అతను వైసీపీకి బాగా సపోర్ట్ చేశాడు. మొన్న ఎన్నికలకు ముందు వైసీపీ సపోర్ట్ చేశాడు. పోసాని కృష్ణమూర్తి రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడు. విజయసాయి రెడ్డి గారి టీవీలో నా గురించి మాట్లాడుతూ TV5 సాంబడు అన్నాడు నన్ను. TV5 సాంబడు సంధ్యా శ్రీధర్రావు అడిగితే చెబుతాడు, మేమిద్దరం ఒకటే అలా చెప్పుకున్నారు. అతను వైసీపీకి సపోర్ట్ చేసినందుకు కూడా నాకు బాధ లేదండి. లేనిపోని విషయాలు, అబద్ధాల విషయాలు, అవాస్తవాల విషయాలు ఆ ఛానల్లో వేసినందుకు నేను అడిగా. అసలు TV5 నుంచి నేను మా చైర్మన్ గారు అడిగాను, మరి ఏం చేద్దాం సార్ అంటే, లేదు ఎలక్షన్స్ అయినాక తర్వాత చూద్దాంలే అని అన్నారు. అయితే నాకు ఈ విషయంలో నాకు దేవేందర్ రెడ్డి గారని, నేను ఇంతవరకు చూడలేదు సార్ ఆయన్ని, జైపాల్ రెడ్డి గారని ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు నాకు బాగా సహాయం చేశారు. ప్రవీణ్ అని అతనే TV5కి ఎత్తుక్కుంటూ వచ్చి నాకు ఈ 5 నెలలు శ్రీధర్ రావు ఇబ్బంది పెడుతున్న 5 నెలలు కూడా వాళ్ళ ముగ్గురు కూడా నాకు సహాయం చేసినంత ఎవరు చేయలేదండి. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళు, సార్ మేము ఉన్నాం మీకు, మీ మీద వీడు శ్రీధర్ రావు అబద్ధాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ ఇచ్చానండి, ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. పోలీసు ఒక కమిటీ వేశారు ఇతని మీద. నేను కాకుండా మొత్తం 717 మంది కంప్లైంట్ ఇచ్చారండి అతని మీద. ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత అమితాబ్ బచ్చన్ వాళ్ళ చుట్టాలను ముంచినది కూడా ఉంది, బెంగళూరులో కానివ్వండి, మెడ్రాస్లో కానివ్వండి. అంటే అవినీతి పనులు చేయకుండా, అక్రమాలు చేయకుండా అతను బతకలేడండి. ఆ కార్యక్రమాలు ఒకటి నాకు బాధ పెట్టి, బట్ నాకు ఎప్పుడైతే దేవేందర్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు అనిపించింది, జర్నలిస్టులంతా రోజు నాతో మాట్లాడేవాళ్ళు. పెద్ద వాళ్ళంతా, ఇప్పుడు పేర్లు ఎందుకని, పెద్ద వాళ్ళంతా వదిలే సాంబశివరావు అతను ఏదో రాస్తుంటాడు, అదో టైప్ మనిషి, ఎవరైతే నా మీద రాసేవాళ్ళో, ఎవరైతే నా మీద ప్రసారం చేసేవాళ్ళో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, సారీ అన్న, ఏమనుకోవద్దన్న, మేము అనుకోకుండా చేయాల్సి వచ్చింది, ఏదో జీతం మీద బతికేవాళ్ళం అని చెప్పి. ఇప్పుడు అందరూ బయటకు వచ్చి అందరూ నా గురించి అన్న సారీ నేను అన్న వదిలేయండి, ఏముంది దాంట్లో, మీ యజమాని మీకు శాలరీస్ ఇచ్చాడు, ఆయన ఏదో చేయమన్నట్టు చేశారు, నేను ఆల్రెడీ అతని మీద కోర్టులో వేసాము, కంప్లైంట్ ఇచ్చాము, అది చూసుకుంటా ఉంటాంలే. అది నేను కొంచెం అంటే ఏ వ్యక్తికి అయితే నేను బాగా సహాయం చేశానో, ఏ వ్యక్తికి అయితే నేను జీవితంలో ఎవరికి చేయనంత సహాయం చేశానో, ఆ వ్యక్తి నా మీద విషయం కక్కటం, ఆ వ్యక్తి నా మీద ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా బాధ కలిగింది. బట్ ద వే ఇక్కడ గవర్నమెంట్ నాకు సీఎం గారు ఆఫీస్ సపోర్ట్ చేసినంత, పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసినంత నేను అనుకున్నానండి. నేను వెళ్ళా ఇవి చూపిగానే, వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సామాన్య, వదిలే, నీకేం కావాలో చెప్పంటే నేను కంప్లైంట్ ఇచ్చాను. అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చినాయి సార్, ED ఎంక్వైరీకి వచ్చినాయి, ACB ఎంక్వైరీకి వచ్చినాయి, CBI ఎంక్వైరీకి వచ్చినాయి, లెట్ ఇట్ గో ఆన్.